హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ బి ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. నోటిఫికేషన్కి మనకు అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 21 జూలై 2025 అని ఉంది. లాస్ట్ డేట్ 21/7/2025 ఉంది. కాబట్టి ఆ లోపల ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో చేసుకోవచ్చు. ఎగ్జామ్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మనకు 27 నుంచి 31 అక్టోబర్ మధ్యలో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనవరి ఫిబ్రవరిలో ఉంటుంది. ఎగ్జామ్ 2026 జనవరి ఫిబ్రవరిలో. ఈ నోటిఫికేషన్ మనకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు సంబంధించిన నోటిఫికేషన్. ఇవన్నీ కూడా గ్రూప్ బి ఉద్యోగాలు, నాన్ మినిస్ట్రల్ ఉద్యోగాలు. 35,400 బేసిక్ శాలరీ. అన్నీ కలిపి మనకు అలవెన్సెస్ అన్నీ కలిపి దాదాపు 50,000 వరకు వస్తాయి. సో ఆర్గనైజేషన్స్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్గనైజేషన్ చూసుకున్నట్టయితే 1/1/2026 వరకు ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సివిల్కి సంబంధించి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో మనకు డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ 3 year డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. అప్ టు 30 years అని ఇచ్చారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించి చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు డిప్లొమా ఉంటే 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బ్రహ్మపుత్ర బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 3 year డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళకి అప్ టు 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. సెంట్రల్ వాటర్ కమిషన్లో మెకానికల్కి సివిల్కి సంబంధించి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఆర్ డిప్లొమా ఇన్ మెకానికల్ సంబంధించి ఇచ్చారు. 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్, సివిల్ ఈ ఉద్యోగాలు ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. వీటికి అప్ టు 32 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సంబంధించి ఎలక్ట్రికల్ అండ్ మనకు సివిల్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్కి సంబంధించి ఇచ్చారు. 30 years వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. సో నేవల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి డీజీక్యూఏలో మెకానికల్ సంబంధించి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ 3 year డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. ఫరాక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద సేమ్ సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అడిగారు. డిప్లొమా వాళ్ళకి ఎలిజిబుల్, 30 years ఏజ్ లిమిట్. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించి కూడా డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎన్టీఆర్ఓ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో సివిల్కి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. 30 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి వాళ్ళ కేటగిరీని బట్టి 10 years ప్లస్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 papers ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో జనరల్ అవేర్నెస్, ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ రీజనింగ్ సంబంధించి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో అదేవిధంగా పార్ట్ ఏలో జనరల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ స్ట్రక్చరల్ లేదా మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ మనకు సంబంధించిన సబ్జెక్ట్. పేపర్ 2లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనరల్ మనకు సంబంధించిన ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి ఉంటుంది. వాటి ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకు 100 రూపాయల ఫీజుతో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు ఎక్సెప్షన్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా వాటికి సంబంధించి చూసుకోవచ్చు. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మరొకసారి డేట్స్ చూసుకున్నట్టే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ 30వ తారీఖున స్టార్ట్ అయింది. 21/7/2025 అనేది చివరి తేదీగా ఉంది. జూలై
21 లోపల అర్హతలు ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకొని ఉద్యోగం అనేది సంపాదించుకోవచ్చు. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.